ఇండియాస్ లార్జెస్ట్ టనల్. ఇదే మన అటల్ టనల్ అన్నట్టు. మనాలి నుంచి లదాఖ్ వెళ్ళాలన్నా, లేకపోతే రోహతాంగ్ వెళ్ళాలన్నా గూడా మనం ఈ టనల్ అయితే క్రాస్ కావాలి. కొండ మధ్యలో నుంచి ఒక టనల్ రోడ్ అయితే నిర్మించారు. ఇది లాంగెస్ట్ టనల్, పెద్ద టనల్ అన్నట్టు. ఆల్మోస్ట్ ఆల్ 13 కిలోమీటర్లు ఉంటదన్నట్టు అటల్ టనల్. చాలా వరకు ఫేమస్ వింటా ఉంటారు. ఎందుకంటే లదాఖ్, మనాలి వాళ్ళు వెళ్ళేవాళ్ళు చాలామంది ఇటు పాస్ అయ్యి వెళ్తా ఉంటారన్నట్టు. మనకి స్నో కనపడాలంటే దీన్నైతే దాటాలి కన్ఫామ్‌గా. మనాలి నుంచి వెళ్తే. టనల్ వచ్చేసి టోటల్ క్లోజ్ ఉంటది. ఎక్కడ మనం ఆగొద్దు. 60 స్పీడ్‌లో మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళాలి. 60 కిలోమీటర్ స్పీడ్‌లో. ఇక్కడ మనం వెళ్ళేటప్పుడు ఎగ్జిట్ కూడా కొంచెం గమనించుకొని వెళ్ళాలి. ఎందుకంటే ఒక యాక్సిడెంట్ అయితే అయింది రీసెంట్‌గా అయితే 1 మంత్ బ్యాక్. అక్కడ స్కార్పియో చాలా అంటే డ్రంక్ చేసి డ్రైవ్ చేశారన్నట్టు వాళ్ళు. స్పీడ్‌గా వచ్చేసి ఇక్కడ వచ్చే క్రాసింగ్ చూసుకోకుండా డైరెక్ట్‌గా స్ట్రెయిట్‌గా వెళ్ళిపోయారన్నట్టు. లోయలో పడిపోయేటోళ్ళు. బట్ ఒక ఏంటిదంటే ఫెన్సింగ్ దాని మీద ఆగిపోయారన్నట్టు. ఇటు సైడ్ స్ట్రెయిట్‌గా వెళ్ళిపోయి, ఆ బ్యారియర్ అన్నీ గుద్దేసుకొని డైరెక్ట్ వెళ్ళిపోయారన్నట్టు. అక్కడ కొంచెం జాగ్రత్తగా చూసుకోవాలి. స్లోగా వెళ్ళడమే దాంట్లో సేఫ్ అన్నట్టు. ఎందుకంటే 60 కిలోమీటర్ కన్నా ఎక్కువ పర్మిషన్ ఉండదు. ఫైన్స్ కూడా పడే ఛాన్సెస్ ఉంటాయి. స్పీడ్ కెమెరాస్ అయితే ఎక్కువ ఉంటాయి. ఇక్కడ మౌంటైన్ వ్యూ అయితే చాలా బాగుంటదన్నట్టు. చూసుకోవచ్చు మీరు ఎలా ఉందో సీనరీ. చాలా బాగా అనిపిస్తది. మంచు అనేది చాలా దగ్గరైతా ఉంటది మనం వెళ్తా ఉంటే. ఈ సీనరీస్ చూడడానికి మనమైతే మనాలికైతే రావాల్సిందే. ఎందుకంటే చాలా బాగుంటది. ఆ మౌంటైన్స్ దగ్గర స్నోకి, ఆ వెదర్‌కి. ఒకవేళ రావడానికి ట్రై చేస్తే సమ్మర్‌లో రావడానికి ట్రై చేయండి. ఎందుకంటే కొంచెం క్లియర్ రోడ్స్ ఉంటాయన్నట్టు. వింటర్‌లో వచ్చారనుకో టోటల్‌గా రోడ్స్ అన్నీ కవర్ అయ్యే ఉంటాయి. కొంచెం ఇబ్బందయితది. రావడానికైనా, పోవడానికైనా. ఇక్కడ రాక్స్ చూసుకోవచ్చు. చాలా బాగుంది. ఆ వ్యూ అనేది మనకి చాలా బాగా అనిపిస్తది. అదేదో సినిమాలో చూసినట్టు అనిపిస్తది టోటల్‌గా చూస్తే అయితే సీనరీ. ఇక్కడ చూసుకోవచ్చు మీరు ఎలా ఉందనేది సీనరీ. ఆ సీనరీ కోసమే చాలామంది బైక్స్ మీద లాంగ్ డ్రైవ్ వెళ్తా ఉంటారు. ఈ లదాఖ్ అనేది, మనాలి అనేది ఇది దీనికోసమే ఫేమస్ అన్నట్టు టోటల్‌గా. మన నెక్స్ట్ వీడియో వచ్చేసి డ్రిఫ్టింగ్ అయితే ఉంటది. అదైతే మిస్ కాకండి. ఓకే. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.